ఆషాఢమాసం అంటే తెలుగు సంవత్సరాదిలో ఒక మూడం. ఎలాంటి శుభకార్యాలు మంచి పనులు ప్రారంభించడానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఆషాఢంలో పెళ్లిళ్లకు మూడమని తెలుగు వాళ్ళు బాగా నమ్ముతారు. ఈ ఆషాఢ మాసంలో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిళ్ళు చేయరు. అంతేకాకుండా కొత్త కోడలు అత్తారింట్లో కూడా ఉండదు. ఇలాంటి ఆచారాలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఇదే ఆషాఢ మాసంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరుగుతోంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆషాఢ మాసం ఇప్పుడు నడుస్తోంది కదా, ఈ సమయంలో పెళ్ళేంటనే సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయించారని ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ ముహూర్తాన్ని దృగ్గంతం ఆధారంగా రూపొందించి సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారట. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు, ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందిస్తారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదని పలువురు పండితులు తెలియజేస్తున్నారు. ఒక ప్రాంతం ఆచారాలకు మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అంబానీ వారి పెళ్లి ముహూర్తానికి ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించారు. సూర్యమాన పంచాంగంలో అధిక మాసం అనే ప్రస్తావనే ఉండదు. అందుకే తిథులు ముహూర్తాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి. అంబానీ పెళ్లి ముహూర్తానికి పరమమిత్ర తార కలిగిన శుభగడియలు చూశారు. అంతేకాకుండా ముహూర్తానికి వివాహ ముహూర్తం కూడా ఉందని ఉత్తరాదికి చెందిన పండితులు కూడా తెలియజేస్తున్నారు. శుభ్ వివాహతో పెళ్లి వేడుకలు మొదలై జూలై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్, జూలై 14వ తేదీన మంగళ ఉత్సవంతో పూర్తవుతాయి. సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో చంద్రుడి సంచారం, సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. చంద్రుడు పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమాన పంచాంగం చెబుతోంది. చంద్రమానం పంచాంగం ప్రకారం కన్యా రాశిలో చంద్రుడి సంచారం ఆషాఢ మాసం శుక్లపక్షం 12 జూలై 2024న సూర్యుడు దక్షిణాయనం. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. సో షష్ఠి తిథి కూడా ఉంది. మధ్యాహ్నం 12 గంటల 33 గంటల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమ తిథి ప్రారంభమవుతుంది. చంద్రుడు పగలు, రాత్రి కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. అందుకే ఇది ఒక గొప్ప ముహూర్తమని అక్కడ పండితులు తెలియజేస్తున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.